అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నిజమైన ప్రేమ. వీణవంక అనే గ్రామంలో రాఘవయ్య సుశీల అనే దంపతులు నివసించేవారు. రాఘవయ్య గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు. రాఘవయ్య సుశీల దంపతులకు 3 సంతానం. కొడుకు పేరు వేణు, పెద్ద కూతురు పేరు కావ్య, చిన్న కూతురు పేరు లలిత. వేణు పై చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇటు కావ్య డిగ్రీ చదువుకుంటుంది, లలిత ఇంటర్మీడియట్ చదువుతుంది. రాఘవయ్య తన ఇంట్లో ఒక గది ఖాళీ ఉండటంతో ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ అబ్బాయికి రెంటుకు ఇస్తాడు. ప్రసాద్ ఇంట్లో అందరితో కలివిడిగా ఉండేవాడు. కానీ కావ్యకి ప్రసాద్ అంటే అస్సలు నచ్చేది కాదు. కావ్య చదువుతున్న కాలేజీలోనే అవినాష్, నీరజ, సుమ చదువుకునేవారు. ఇలా కావ్యకి కాలేజీ పాటల పోటీలో ప్రథమ బహుమతి వస్తుంది. తాను గెలుచుకున్న బహుమతిని తీసుకొని ఇంటికి వస్తుంది. అప్పుడు కావ్యని చూసి అందరూ సంతోషిస్తారు. నా కూతురు పట్టిందల్లా బంగారమే. అయితే ఇంకేంటి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకోమనండి, అన్నీ బంగారం అయిపోతాయి. అసలే బంగారం ధర మండిపోతుంది. కావ్య, బావగారికి ఎప్పుడైనా నీ మీద కోపం వచ్చిందనుకో, వెంటనే ఒక పాట పాడాయి, కూల్ అయిపోతారు. బాబాకు దీని మీద కోపం రావటం ఏంటన్నయ్యా? ఇదే ఒక బ్రహ్మ రాక్షసి. ఈవిడను కూల్ చేయడానికి ఆయన ఏదైనా పాట పాడాలి. ఇక ఆపుతారా మీ కుళ్ళు జోకులు అని అంటుంది. మరుసటి రోజు కావ్య కాలేజీకి వెళ్తుంది. కంగ్రాట్స్ అండి కావ్య గారు, మీకు పాటల పోటీలో ప్రథమ బహుమతి వచ్చిందంట కదా. ఆ రోజు నేను కాలేజీకి రాలేదండి. థ్యాంక్స్ అండి అవినాష్ గారు. ఇక ఆ రోజు సాయంత్రం కాలేజీ అయిపోయాక, సుమా, ఈరోజు కాలేజీకి ఎలా వచ్చావే? అదేంటి నీరజ, మనం రోజు కాలేజీకి ఎలా వస్తాము? కార్లోనే వస్తాము. అప్పుడు నీరజ వైపు కావ్య కోపంగా చూస్తుంది. అది కాదే, కొందరు చీపుగా బస్సులోనే వస్తుంటారు. అవును సుమా, మీకు ఏ పాటలంటే ఇష్టమే? నాకు డిస్కో పాప్ సాంగ్స్ అంటే ఇష్టం. నాకు కూడా పాప్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అయినా ఈ మధ్య మన కాలేజీలో అడ్డమైన వాళ్ళు పాడిన పాటలకు కూడా బహుమతులిస్తున్నారా? సంగీతానికి విలువ లేకుండా పోయింది. కావ్యకి నీరజ స్వభావం తెలుసు కాబట్టి మౌనంగా ఉంటుంది. ఎవరికైనా లిఫ్ట్ కావాలంటే మా కార్లో రావచ్చు. చూసావా నీరజ, దానికి ఎంత పొగరు! మనం దాని గురించి ఎన్ని మాట్లాడుతున్నా నిమ్మకు నీరెత్తనట్టుంది. ఇలా జరుగుతుండగా, అమ్మా నన్ను ఇంటర్వ్యూకి పిలిచారమ్మా, ఈసారి నాకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావురా? అందుకు నువ్వు కూడా సహాయం చేయాలమ్మా. నేను ఇంటర్వ్యూ విషయంలో నీకేం సహాయం చేయగలనురా? ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో నాన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట నాన్న వాళ్ళతో చెబితే ఈ ఉద్యోగం నాకే వస్తుందమ్మా. మీ నాన్న ఇటువంటి వాటిని ప్రోత్సహించడని నీకు తెలిసే కదరా. అది కాదమ్మా, నేను ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నాన్నగారు చూస్తున్నారు కదా. అమ్మా, మీరు చెబితే నాన్నగారు మీ మాట కాదనగలరు. ప్లీజ్. సరే, నేను మీ నాన్నగారిని అడిగి చూస్తాను. రాఘవయ్య ఇంటికి వచ్చాక సుశీల జరిగిన విషయం చెబుతుంది. నాకు తెలుసు సుశీల, వాడు చదివిన చదువు వృధా కాదు. కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో మీ స్నేహితులున్నారట కదా, మీరు ఒక్కసారి వాళ్ళతో. ఇక నోరు మూస్తావా? అది కాదండి, మనవాడు అన్నిటిలోనూ ఫస్ట్. కానీ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు రావట్లేదు కదా. ఇప్పటికే వాడు చాలా రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం రావట్లేదని దిగులు పడుతున్నాడు. ఈ ఒక్కసారికి మీ నిర్ణయం మార్చుకొని మన వాడి గురించి ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్లతో మాట్లాడండి. సారీ సుశీల, నా మనసుకు విరుద్ధంగా నేనే పని చేయలేను. నన్ను వాడు ఏమనుకున్నా సరే. ఈ విషయం తెలుసుకున్న వేణు బాధపడతాడు. లలిత కాలేజీకి వెళ్ళి వచ్చాక లలితకి ప్రసాద్ ఇంట్లోనే ట్యూషన్ చెప్పేవాడు. లలిత అంకుల్ అంటూ ప్రసాద్తో కలివిడిగా ఉండేది. మరునాడు ఉదయం, అమ్మా నాకు ఈ ఉద్యోగం వస్తుంది. మీ నాన్నగారు వాళ్ళతో మాట్లాడను అని చెప్పారు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు తెలుసంట. అతను వాళ్ళ నాన్నతో మాట్లాడతానన్నాడు. అన్నయ్య, నీకు ఉద్యోగం వస్తే నాకు కొత్త డ్రెస్సు కొనివ్వాలి. నీకే కాదమ్మా, నాకు ఉద్యోగం వస్తే ఇంట్లో ఉన్న అందరికీ కొత్త బట్టలు తీసుకుంటాను. వేణుగారు, ఈ ఉద్యోగం మీకే వస్తుందండి, ధైర్యంగా ఉండండి.
అంటూ ప్రసాద్ వేణుకు ధైర్యం చెప్తాడు. మరునాడు ఉదయం సంతోషంగా ఇంటర్వ్యూకి వెళ్ళిన వేణు ఇంటికి వస్తాడు. అమ్మా, ఇంటర్వ్యూ బాగా జరిగింది. వాళ్ళు అన్నీ నాకు తెలిసిన ప్రశ్నలే వేశారు. ఈ ఉద్యోగం నాకే ఖచ్చితంగా వస్తుంది. ఈ మాటలు విన్న రాఘవయ్య, సుశీల చాలా సంతోషిస్తారు. సుశీల, ఇక నాకు ఏ దిగులు లేదు. పెద్ద అమ్మాయి పెళ్లి నేను చేస్తాను. ఇక చిన్నమ్మాయి పెళ్లి సంగతి వేణు చూసుకుంటాడు. కావ్య వాళ్ళ కాలేజీలో అందరూ పిక్నిక్ వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. కానీ కావ్యకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఫ్రెండ్స్ బలవంతంతో ఆమె పిక్నిక్కి వెళ్తుంది. అక్కడ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎగ్జామ్స్ అయ్యాక ఎవరేం చేస్తారో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య పక్కనే ఉన్న పూల తోటలోకి వెళ్ళి పూలను చూస్తూ ఉంటుంది. అప్పుడు అవినాష్ అక్కడికి వస్తాడు. కావ్య, ఏంటి అంతలా మైమర్చి చూస్తున్నావు? ఎందుకో ఈ పూలను చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి. మిమ్మల్ని చూస్తుంటే ఆ వనదేవతే ఈ పూల మధ్య వచ్చి నిల్చున్నట్టుంది. సరే, మీరేంటి ఇలా వచ్చారు? సాయంత్రం అవుతుంది, ఇంటికి వెళ్దాం పదండి. పర్వాలేదండి, వాళ్ళు రెడీ అయ్యే వరకు ఇంకో గంట టైం పడుతుంది. మనం ఇక్కడే కాసేపు ఉండి ఆ ప్రకృతిలోని అందాలను ఆస్వాదిద్దాం. వాళ్ళంతా సామాన్లు సర్దుతుంటే మనం ఇక్కడే కూర్చుంటే ఏం బాగుంటుంది? అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కావ్య. నేను నీకో విషయం చెప్పాలి. చెప్పండి. ఐ లవ్ యూ కావ్య. అవినాష్, ఏంటి నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను. కావ్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే మీ అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఐఎమ్ సారీ అవినాష్. నువ్వు నన్ను నమ్మడం లేదు కదూ. ఇంకా మన చదువులే పూర్తి కాలేదు. మనం ప్రేమించుకోవడానికి చాలా సమయం ఉంది అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇటు వేణు ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన వేణుకు ఉద్యోగం రాలేదు. అతను దిగులుతో ఆలోచిస్తూ ఉంటాడు. అతనిని చూసిన రాఘవయ్య, సుశీల, కావ్య, లలిత బాధపడతారు. ఆ రోజు రాత్రి, సుశీల, మీ అందరికీ నా మీద కోపంగా ఉండొచ్చు. చచ, అదేం లేదండి. ఉద్యోగం ఈరోజు కాకుండా రేపు వస్తుంది. ఇప్పుడు వాడు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? కావ్య పరీక్షలు పూర్తయ్యాక అప్పు తీసుకొచ్చి కావ్యకు పెళ్లి జరిపిస్తాను. నేను రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన డబ్బులతో అప్పు చెల్లిస్తాను. అంతా సవ్యంగానే జరుగుతుంది. వాడిని బాధపడకని చెప్పు. అదేం లేదండి. 2-3 రోజులు పోయాక వాడే మామూలు మనిషి అవుతాడు. ఒకరోజు కావ్య కాలేజీకి వెళ్ళేసరికి అక్కడ ఏదో గలాటా జరుగుతూ ఉంటుంది. అక్కడ నీరజ, అవినాష్ ఉంటారు. విషయం తెలుసుకున్న కావ్య, అవినాష్ గారు, మీరెంతో మంచివారు అనుకున్నాను. ఇలా చేస్తారనుకోలేదు. కావ్య, అసలు జరిగిన విషయం మీకు తెలియదు. ఏం జరిగినా అందరి ముందు పరువు తీసుకుంటారా? నీరజ అందరి ముందే నాపై చేయి చేసుకుంది. నిజమా? ఆమెనే అడగండి. నీరజ, మీరు గొప్పింటి వాళ్ళు. ఇలా చేయడం సరికాదు. అది కాదు కావ్య, నన్ను చూస్తూ ఏవేవో పాటలు పాడాడు. నేను మిమ్మల్ని చూసి పాట పాడలేదు. సిగ్గు లేకపోతే సరి, ఇంకా అబద్ధాలు చెబుతున్నారా? ఏది ఏమైనా నువ్వు అతనిపై చేసుకోవడం సరికాదు. అప్పుడు నీరజ కోపంతో చూస్తుంది. అవినాష్ గారు, 4-5 రోజులైతే మన పరీక్షలైపోతాయి. ఎవరి దారినా వారు వెళ్ళిపోతాము. దయచేసి ఆమెను వదిలేయండి. నో, ఆమె నాకు క్షమాపణ చెప్పాల్సిందే. నేను క్షమాపణ చెప్పేదే లేదు. ప్లీజ్ నీరజ, ఒక్కసారి సారీ చెప్పేయ్. నేను చెప్పను. అవినాష్ గారు, మీరైనా కాస్త ఆలోచించండి. ఇన్ని రోజులు అందరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాము. కాలేజీ రోజుల్లో గడిపిన క్షణాలు అందరికీ తీపి గుర్తుల్లా ఉండాలి. అంతేకాని ఇలా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటే బాగుండదు. ప్లీజ్, నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం ఇంతటితో వదిలేయండి. ఆవేశం తగ్గాక నీరజ వచ్చి మీకు సారీ చెబుతుంది అంటూ కావ్య చేతులు జోడించి నమస్కరిస్తుంది. అప్పుడు అవినాష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నీరజ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అవినాష్ గారు. ఆవేశంలో ఉన్న మీరు నా మాటకు విలువిచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలా ఒకరోజు
వేణుగారు, మీ నాన్నగారు లోను తీసి కావ్య పెళ్లి చేస్తానంటున్నారు. ఇప్పుడు అంత అప్పు చేస్తే తర్వాత మీ ఇంట్లో ఖర్చులకు ఇబ్బంది అవ్వచ్చు. నేను జాబ్ చేస్తాను కదండి. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారండి. మీకు ఉద్యోగం వచ్చాక కావ్య పెళ్లి చేయొచ్చుగా. ముందే అప్పులు చేస్తే మీకు ఒకవేళ ఉద్యోగం రాకపోతే? మరోలా అనుకోకండి, నేను మిమ్మల్ని కించపరచడం లేదు. మీకు ఉద్యోగం వస్తే సంతోషం. ఈ విషయం మీ నాన్నగారికి చెప్పండి. అసలు ఈ విషయం నేనే కావ్యకి చెప్దామనుకున్నాను. ప్రసాద్ గారు, మీరనుకున్నంత దయనీయ పరిస్థితిలో మేము లేము. మా నాన్న ఉద్యోగం చేస్తున్నారు. నా పెళ్లి చేసినంత మాత్రాన నా ఇల్లు వీధిలో పడదు. నాకు మా అన్నయ్య ఉన్నాడు. మీరు మా ఇంటి విషయాల్లో తలదూర్చడం అనవసరం. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. కావ్య, ఏంటా మాటలు? మీకేం తెలియదన్నయ్య, మీరూరుకోండి. ఎవరేం మాటలు చెప్పినా నమ్ముతారు. ప్రసాద్ మీరనుకున్నంత మంచివాడు కాదు. కావ్య గారు, మీకు నా మీద కోపం ఎందుకండి? ఇప్పుడు నేనేమైనా తప్పుగా మాట్లాడానా? కావ్య, ఇక ఈ విషయం వదిలేయ్. సారీ వేణు అంటూ ప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటు వేణు ఉద్యోగం గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకదు. అతను తన గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. రాఘవయ్య, సుశీల చూసి చాలా బాధపడతారు. ఈ విధముగా జరుగుతుండగా రాఘవయ్య తన ఉద్యోగం నుండి రిటైర్మెంట్ అవుతాడు. సుశీల, నేను ఉద్యోగం నుండి రిటైర్మెంట్ అయ్యాను. వచ్చిన డబ్బులతో కావ్య పెళ్లి జరిపిద్దాం. నా బాధంతా వేణు గురించే. వాడికి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుండు. అవునండి, ఆ భగవంతుడు మన అబ్బాయికి ఎప్పుడు దారి చూపుతాడో. రాఘవయ్య పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం. చెప్పండి రాఘవయ్య గారు. పంతులు గారు, మా అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒక మంచి సంబంధం చూడండి అంటూ రాఘవయ్య అమ్మాయి వివరాలు, ఫోటో పంతులు గారికి ఇస్తాడు. రాఘవయ్య గారు, నేను మీకు సంబంధం చూశాక కబురు చేస్తానండి. ఈ విధముగా జరుగుతుండగా పంతులు గారు పెళ్లి సంబంధం తీసుకొని రాఘవయ్య ఇంటికి వస్తాడు. రాఘవయ్య గారు, ఈయన పేరు రామారావు గారు. ఆయన భార్య పార్వతమ్మ. వాళ్ళ కొడుకు పేరు గౌతమ్. గౌతమ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న కావ్యను చూసి ఇష్టపడతారు. రామారావు గారు, మా అమ్మాయికి కట్నం కింద 1,00,000 రూపాయలు నగలు, లాంఛనాలు ఇస్తాము. రాఘవయ్య గారు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో నాకు తెలుసు కాబట్టి కట్నకానుకల గురించి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను. మీరు ఇస్తానన్న డబ్బులు పెళ్లికి ముందే ఇవ్వండి. అలాగే రామారావు గారు. పంతులు గారు, ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టండి. చూడండి, దగ్గరలో మంచి ముహూర్తాలు లేవండి. 1 నెల రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ జరిపిద్దాం. ఇటు వేణు తనకు ఉద్యోగం రాలేదని దిగులు పడుతూ ఉంటాడు. ఒకరోజు వేణు సంతోషంగా ఇంటికి వస్తాడు. అమ్మా, నాకు మంచి ఉద్యోగం రాబోతుంది. ఎక్కడ బాబు? హైదరాబాద్లో అమ్మా. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నీ మొర ఆలకించాడురా. నాకు ఉద్యోగం రావాలంటే కొంత డబ్బు ఆఫీసులో డిపాజిట్ చేయాలి. ఎంత బాబు? అది నాన్న 1,00,000 రూపాయలు. ఏంటి, 1,00,000 రూపాయలా? అవును నాన్న, 1,00,000 రూపాయలు కడితే ఆ ఉద్యోగం నాకే వస్తుంది. మన కష్టాలన్నీ తీరిపోతాయి. సరే కాని ఇప్పుడంత డబ్బెక్కడుందిరా? దేనికైనా అదృష్టం ఉండాలి. పోనీలేరా, వేరే ఏదైనా ఉద్యోగం చూసుకో. అది కాదమ్మా, నాన్నగారు రిటైర్మెంట్ తర్వాత డబ్బులు వచ్చాయి కదా. వేణు, నీకేమైనా మతిపోయిందారా? కావ్య పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు తీసి నీకు ఉద్యోగం కోసం ఇవ్వాలా? అయినా ఆ డబ్బులు ఎలా అడుగుతావురా? అది కాదు నాన్న. నోర్మై, నా ప్రాణం పోయినా ఆ డబ్బులు నీకు ఇచ్చేది లేదు. ఆ డబ్బులు కావ్యకి కట్నం కింద ఇస్తామని ఒప్పుకున్నాము కదా. మిగతా డబ్బులు కావ్య నగలకి, బట్టలకు, సామాన్లకి ఖర్చవుతుంది. అవునరా వేణు, నీకీ ఉద్యోగం రాకపోతే మరో ఉద్యోగం వస్తుంది. కానీ కుదిరిన సంబంధం చెడిపోతే దానికి మళ్ళీ జన్మలో పెళ్ళవుతుందా? ఇంటి పరువు ఏమైపోతుందో ఆలోచించావా? అప్పుడు వేణు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ రోజు రాత్రి కావ్య వేణు గదికి వెళ్తుంది. అన్నయ్య,
ఉదయం జరిగిన విషయం అమ్మ నాకు చెప్పింది. కావ్య, మీ అత్తవారు చాలా మంచివారు అని విన్నాను. మన సంబంధం ఖాయం చేసుకున్నాక ఎక్కువ కట్నం ఇస్తామని అడిగితే మాటకు ప్రాణం ఇచ్చే వంశం మాదని మీ మామగారు వాళ్ళని పంపారని పంతులు గారు చెప్పారు. అందుకే మన విషయం చెప్పి పెళ్లి జరిపిద్దాం. నాకు ఉద్యోగం వచ్చాక ఎలాగో కష్టపడి నేను లోన్ తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం అని వాళ్లకు నేను రాసిస్తాను. నిజంగా ఎంత అమాయకుడి అన్నయ్య. నిజంగా వాళ్ళది అంత మంచి మనసే అయితే 1,00,000 రూపాయల కట్నం తీసుకోరు. అది వాళ్ళ తప్పని నేను అన్ను. ఇప్పటి సమాజం అలా ఉంది. ప్రతి వ్యక్తికి కట్నం కావాలి. అలాంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళి కట్నం డబ్బులు తర్వాత ఇస్తాం, మా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి అని చెబితే నిన్నొక పిచ్చివాడిలా చూస్తారు. కావ్య, అదృష్టం బాగుంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు. ఈ అవకాశం పోతే నాకు ఈ జన్మలో ఉద్యోగం రాదమ్మా, ప్లీజ్ అంటూ వేణు కన్నీళ్లు పెట్టుకుంటాడు. చచా, ఆడపిల్లల ఆ కన్నీళ్ళేంటన్నయ్యా, నేను నాన్నతో మాట్లాడతానులే. మరునాడు కావ్య రాఘవయ్యకు నచ్చచెప్పి తండ్రి కొడుకులిద్దరినీ రామారావు ఇంటికి పంపుతుంది. రండి బావగారు, నేనే కబురు చేద్దామనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత 10 రోజులకు మంచి ముహూర్తం ఉంది. ఇటు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. అబ్బాయి పెళ్ళైన 10 రోజుల తర్వాత అమ్మాయి పెళ్లి జరిపిస్తాను. అలాగే బావగారు, మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పండి. మా అబ్బాయికి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. ఆఫీస్ వాళ్ళు డిపాజిట్ కింద 1,00,000 రూపాయలు కడితేనే ఉద్యోగం ఇస్తానన్నారు. మీకు ఇస్తానన్న కట్నం డబ్బులు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చాక లోన్ తీసుకొని ఇస్తాడు. ముందు పెళ్లి జరిపిద్దామండి, మీరేం సందేహించకండి. మామయ్య గారు, నాకు ఉద్యోగం వచ్చాక మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. నా చెల్లెల్ని నేనెప్పుడూ మోసం చేయను. మీకో సంగతి తెలుసా? నేను కేవలం డబ్బు మనిషిని కాదండి. తెలుసండి. మీరు మా చెల్లెల్ని చూసిన తర్వాత వేరే సంబంధం వాళ్ళు వచ్చినా వాళ్ళని కాదన్నారని, అందుకే ఆశగా మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు రామారావు మీరొక్కసారి ఈ గదిలోకి రండి అని తన కూతురు గదిలోకి తీసుకువెళ్తాడు. ఈమె నా కూతురు రమ్య. కాలేజీకి వెళ్తున్నప్పుడు బస్సు యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయి. ఐఎమ్ సారీ అండి. మా బంధువుల అబ్బాయి ఒక అతను 1,00,000 రూపాయల కట్నం ఇస్తే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. మేమా మధ్యతరగతి వాళ్ళం. అందుకే అభిమానం చంపుకొని వరకట్నం తీసుకొని మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాను. ఇక అప్పుడు రాఘవయ్య వేణు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. సరే అండి, ఇక మేము వెళ్ళి వస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలుసుకున్న సుశీల తన కొడుకు వేణు గురించి బాధపడుతుంది. ఇప్పుడు మన అబ్బాయి పరిస్థితి ఏంటండి? జరిగేది జరగక మానదు సుశీల. మనం కూడా వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి కదా. ఆ పరిస్థితిలో మనమున్నా అలాగే మాట్లాడేవాళ్ళం. నాన్న, నేనొక విషయం చెప్తాను, మీరు కోపగించుకోవద్దు. ఏంటమ్మా అది? అన్నయ్యకు ఆ డబ్బు ఇచ్చేయండి. అప్పుడు రాఘవయ్య కోపంతో చూస్తాడు. అలా చేస్తేనే అన్ని విధాలా మంచిది. కావ్య, నీకు మతిపోయిందా? నాన్న, అన్నయ్య ఇప్పటికే మానసికంగా చాలా కృంగిపోయాడు. నిరాశతో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే బాధపడేది మనమేగా. అందుకని ఇచ్చిన మాట తప్పమంటావా? బంగారం లాంటి సంబంధం వదులుకోమంటావా? వాడికి ఉద్యోగం లేకున్నా పర్వాలేదు, కానీ ఆడపిల్లకు పెళ్లి చేయకుంటే ఈ సమాజం ఊరుకోదమ్మా. నేను మీకు చెప్పే అంతటి పెద్దదాన్ని కాదు నాన్న. అయినా ఒక మాట చెబుతాను వినండి. నా పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు. అన్నయ్యకు ఉద్యోగం రావాలే కాని నా పెళ్లి పెద్ద సమస్యే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగిపోకూడదమ్మా. ఏమండి, మీరు కాస్త ఆలోచించండి. అమ్మాయి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. మన అమ్మాయికి ఏం తక్కువ అండి? అందం, చదువు, సంస్కారవంతురాలు. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూసి పెళ్లి చేద్దాం. వేణుని చూస్తే చాలా బాధేస్తుందండి. అయితే మీరందరూ కలిసి ఈ ఇంటి పరువు గంగలో కలిపేస్తారా? అది కాదండి, వేణు సంగతి కూడా కాస్త ఆలోచించండి. వాళ్ళ అమ్మాయికి మనమిచ్చే కట్నం డబ్బులతోనే పెళ్లి చేద్దామనుకుంటున్నారు. దాందేముంది నాన్న,
వాళ్ళకి మనకంటే ఎక్కువ డబ్బులు కట్నం ఇచ్చేవారు వచ్చారని పంతులు గారు చెప్పారు కదా. ఆయనతోని ఈ విషయం చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసుకోమని చెబుదాం. మన పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఇది సరి అయిన పద్ధతి కాదమ్మా. అప్పుడు రాఘవయ్య ఇలా అనుకుంటాడు, ఒకవేళ వేణు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మేము రోడ్డున పడతాము. సరే అమ్మా, నేను జరిగిన విషయం వాళ్లకు చెప్పి క్షమించమని అడుగుతాను. రాఘవయ్య రామారావుకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పి క్షమించమని అడుగుతాడు. మరునాడు రాఘవయ్య బ్యాంకు నుంచి డబ్బులు తీసుకువచ్చి వేణుకు ఇస్తాడు. వేణు డబ్బులు తీసుకొని హైదరాబాద్ వెళ్తాడు. రాఘవయ్య రిటైర్ అవడంతో ఇల్లు గడవడం కష్టంగానే ఉండేది. ప్రసాద్ ఇచ్చే అద్దె డబ్బులతో, అలాగే తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో ఎలాగో అలా ఇంటిని నెట్టుకొచ్చేవాడు. ఈ విధముగా జరుగుతుండగా లలిత ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ లలితకి ఒక డ్రెస్ తీసుకొని వస్తాడు. కంగ్రాట్స్ లలిత, ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాట కదా. అవునండి. లలిత, నా తరపున ఈ చిరుకానుక అంటూ తాను తీసుకువచ్చిన డ్రెస్సును లలితకిస్తాడు. లలిత ఆ డ్రెస్ను చూసి, చాలా బాగుందండి. అయినా ఇంత ఖరీదైన డ్రెస్ ఎందుకు తీసుకొచ్చారండి? నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు కదా, అందుకే తీసుకొచ్చాను. కావ్య మాత్రం వేణు వంక కోపంగా చూస్తుంది. ప్రసాద్ అక్కడ నుండి వెళ్తాడు. కావ్య, నిన్ను ఒక్క మాట అడుగుతాను. ఏంటమ్మా, ప్రసాద్ అంటే నీకెందుకంతా చిరాకు? నాకేం చిరాకు? పోనీ అసహ్యమా? చచా, అదేం లేదమ్మా. మరెందుకు అతన్ని విరోధిలా చూస్తావు? అతను నీతోటి ఏనాడైనా అసభ్యంగా ప్రవర్తించాడా? లేదమ్మా, అతను చాలా మంచివాడు. మనలో ఒకడిలా కలిసిపోయాడు. మన కష్టాలు తన కష్టాలుగా, మన సుఖాలు తన సుఖాలు అనుకుంటాడు. అతను మనసు నొప్పిస్తే మా మనసు నొప్పించినట్లు ఉంటుంది, మర్చిపోకు. అవును కావ్య, ప్రసాద్ ఎంతో సంస్కారవంతుడు. అతని ప్రవర్తన, మాట తీరు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. అతన్ని ఎందుకలా అపార్థం చేసుకుంటావో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు కావ్య ఏమీ మాట్లాడదు. ఇలా ఒకరోజు, సుశీల, మన అబ్బాయి వెళ్ళి నెల రోజులవుతున్నా ఇంతవరకు అతని గురించి ఎటువంటి సమాచారము లేదు. అక్కడ వాడు ఎలా ఉన్నాడో ఏమో. మన అబ్బాయి ఉద్యోగంలో చేరి ఉంటాడు. అయినా వాడు వెళ్ళి నెల రోజులే అవుతుంది కదా. అప్పుడే సెలవు పెట్టి ఎలా వస్తాడు? వీలు చూసుకొని వాడే వస్తాడు. నాకు ఇంట్లో ఏమీ తోచడం లేదు. నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను. అయినా మీరిప్పుడు ఉద్యోగం చేయడం అవసరమా? ఈ వయసులో మీకు ఉద్యోగం ఎవరిస్తారండి? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతన్ని వెళ్ళి అడుగుతాను. అలా బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తే 4 రాళ్ళు వస్తాయి. 4 రోజులైతే మన అబ్బాయి వేణు డబ్బులు పంపిస్తాడు. అప్పుడు ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉండదు. అంతవరకు నేను ఉద్యోగం చేస్తాను. సరే, వెళ్ళిరండి. ఇలా రాఘవయ్య స్నేహితుడి ఆఫీస్కి వెళ్తాడు. అతను నమస్కరించి, రాఘవయ్య గారు, అంతా కులాసాయేనా? కులాసాయేనండి. మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందట కదా? అవునండి. ఇక మీ కష్టాలన్నీ తీరినట్లే. మీరు రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మేము చచ్చేంత వరకు గొడ్డు చాకరీ చేయాల్సిందే. ఈ ప్రైవేట్ కంపెనీలో జాబ్స్ అంటేనే ఇలా ఉంటాయి. ఇలా మాట్లాడుతుండగా అతనికి ఫోన్ వస్తుంది. అతను ఫోన్లో కాసేపు మాట్లాడి, రాఘవయ్య గారు, ఉద్యోగం ఉద్యోగం అంటూ ఫోన్లు చేసి తెగ విసిగిస్తున్నారు. ఇక్కడ మా ఎండి మాకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అతను కొత్త ఉద్యోగులను ఎలా తీసుకుంటాడు? అప్పుడు రాఘవయ్యకు విషయం అర్థమవుతుంది. తన స్నేహితుడితో కాసేపు మాట్లాడి రాఘవయ్య అక్కడి నుండి వెళ్తాడు. ఇలా తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడిగినా ఎవరూ అతనికి ఉద్యోగం ఇవ్వరు. ఈ విధంగా జరుగుతుండగా వేణు దగ్గర నుండి ఉత్తరం వస్తుంది. సుశీల, మన అబ్బాయి ఉత్తరం రాశాడు. అప్పుడు సుశీల, లలిత అక్కడికి వస్తారు. అలాగే ఈ మాటలు విన్న ప్రసాద్ అక్కడికి వస్తాడు. ఇంతకీ ఏం రాశాడు నాన్నా? ఉద్యోగంలో జాయిన్ అయ్యాడా? అప్పుడు రాఘవయ్య ఉత్తరం చదవసాగాడు. నాన్నగారికి నమస్కారం. నాకు ఉద్యోగం వస్తుందని, అన్ని వివరాలతో ఉత్తరం రాస్తానని మీరు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ నేను మీకు ఇలాంటి ఉత్తరం రాయాల్సి రావడం నా దురదృష్టం.
చెల్లెల పెళ్లి చెడగొట్టి తీసుకెళ్లిన డబ్బు నాకు ఉద్యోగం తెచ్చిపెట్టలేదు, చావును తెచ్చిపెట్టింది. నేను అన్యాయమైపోయాను నాన్న. ఆ ఉద్యోగం, డిపాజిట్ అంతా బోగస్. నేనొక చదువుకున్న మూర్ఖుడిని. వాళ్ళు పన్నిన వలలో తేలిగ్గా పడిపోయాను. ఎన్నో విధాలుగా ఆ డబ్బులు రాబట్టాలని ప్రయత్నించి నవ్వుల పాలయ్యాను. కానీ పైసా రాబట్టలేకపోయాను. నాన్న, ఈ పరిస్థితుల్లో నేను రాలేను. వచ్చి నా మొహం మీకు చూపించలేను. తన జీవితం నాశనం చేసినందుకు కావ్యకి క్షమాపణ చెప్పానని నా మాటగా చెప్పండి. ఈ వయసులో మీకు పితృశోకం కలిగిస్తున్నందుకు మీరు, అమ్మ, నన్ను క్షమించండి. నేను ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను వెతకడానికి ప్రయత్నించవద్దు. ఎటువంటి ఫలితం ఉండదు. ఎందుకంటే మీకు ఈ ఉత్తరం అందేసరికి నేను ఈ లోకాన్నే వదిలిపోతాను. మరోసారి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాను. సెలవు. రాఘవయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. వేణు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సుశీల, మన అబ్బాయి ఇక లేడు. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్న సుశీల, కావ్య, లలిత కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇటు ప్రసాద్ బాధపడతాడు. రాఘవయ్యకి కొడుకు చనిపోయాడన్న షాక్లో పక్షవాతం వస్తుంది. ప్రసాద్ డాక్టర్ను తీసుకొని వస్తాడు. డాక్టర్ చెకప్ చేసి, ఇతనికి పక్షవాతం వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి, సమయానికి ఈ మందులు వాడితే ఫలితం ఉంటుంది అని డాక్టర్ మందులు రాసి ఇస్తాడు. కావ్య వాళ్ళ అన్న చనిపోయాడన్న విషయం తెలుసుకున్న నీరజ కావ్య ఇంటికి వస్తుంది. సారీ కావ్య, మీ అన్నగారు చనిపోయారంట కదా, ఎలా జరిగింది? అతనికి భగవంతుడు ఆయుష్ అంతే రాశాడు. ఇదంతా నా తలరాత. కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. కావ్య, నువ్వు ఎవరికి ఏనాడు ఏ హాని తలపెట్టని దానివి. నీకే ఇలాంటి కష్టాలు రావడం బాధగా ఉంది. ఎన్నో రోజుల నుంచి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుదాం అనుకున్నాను. క్షమాపణ ఎందుకు నీరజ? నేను నిన్ను కాలేజీ రోజుల్లో చాలా అవమానించాను. ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. నా మీద కోపం పోయినట్టే కదా. నిజానికి అవినాష్ చాలా మంచివాడు. నేనే అతన్ని ఆట పట్టించాను. నీరజ, జరిగిన దానికి అవినాష్ కూడా చాలా బాధపడ్డాడు. మీ ఇద్దరి మధ్య రాజీ కుదిరిందా? నేనే అతన్ని క్షమించమని అడిగాను. ఇలా వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు. నీరజ రాఘవయ్యను పలకరించి కాసేపు అతనితో మాట్లాడుతుంది. కావ్య, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళుతుంది. ఆ రోజు సాయంత్రం అవినాష్ కావ్య ఇంటికి వస్తాడు. కావ్య, మీ అన్నయ్య గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను అని అవినాష్ కావ్యతో కాసేపు మాట్లాడి రాఘవయ్యను పలకరించి, కావ్య, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నీ మేలు కోరే స్నేహితుడు ఉన్నాడని మర్చిపోకు. ఇలా అవినాష్, నీరజ తరచూ కావ్య ఇంటికి వచ్చి కావ్యకి ధైర్యం చెప్పేవారు. రాఘవయ్య నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ప్రసాద్ డాక్టర్ని తీసుకురావడం, రాఘవయ్యకు చెకప్ చేయించడం, అతనికి మందులు తీసుకురావడం చేసేవాడు. ఇంటికి కావలసిన సరుకులు కూడా తీసుకొచ్చేవాడు. ఇలా ఒకరోజు, ఏమండి, నాకు తెలిసినంత వరకు వేణు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అంటే మా అబ్బాయి బతికున్నాడంటావా బాబు? ఉండొచ్చు, చూద్దాం. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. రాఘవయ్య మందులకు, ఇంట్లో సరుకులకు డబ్బులు సరిపోవడం లేదు. ఒకరోజు అవినాష్ ఇంటికి వస్తాడు. అవినాష్, ఇన్ని బాధల్లోనూ నేను ధైర్యంగా ఉన్నానంటే అది కేవలం నీ మాటల వల్లే. ఇంట్లో ఎవరి ధోరణిలో వాళ్ళున్నారు. నిజంగా ఇలాంటి సమయంలో నువ్వు లేకపోతే నాకు పిచ్చెక్కిపోయేది. కావ్య, ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు. అప్పుగానే. వద్దు అవినాష్, డబ్బిచ్చి మన స్నేహాన్ని కలుషితం చేయొద్దు. ఇందులో కలుషితం ఏముంది కావ్య? స్నేహితులం అన్నాక ఇచ్చిపుచ్చుకోకూడదా? అప్పు తీసుకోవడం తేలికే, కానీ అది ఎలా తీర్చడం అన్నదే సమస్య. ఈ రోజు డబ్బులిస్తారు, 4 రోజులు గడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ డబ్బు అవసరం అవుతుంది, మళ్ళీ ఇస్తారు. మళ్ళీ 4 రోజులు గడిచాక డబ్బు అవసరం ఉంటే నేను మిమ్మల్ని అడుగుతాను. ఇలా మీరు నాకు ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వగలరు? అందుకే మనం స్నేహితుల్లా ఉండిపోవాలంటే ఈ డబ్బు లావాదేవీలు వద్దు. అయితే మరి నీ కష్టాలు తీరేదిలా కావ్య? నా కష్టాలు తీర్చేది ఆ భగవంతుడే. నువ్వేదైనా జాబ్ చేయొచ్చు కదా? నాకు జాబ్ చేయాలనే ఉంది, కానీ మా నాన్నగారికి ఆడవాళ్లు జాబ్ చేయడం ఇష్టముండదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడానా? అతనికి పరిస్థితులు వివరించి చెబితే సరిపోతుంది. ఇంటి పరిస్థితులు ఆయనకు తెలియదంటావా? కాని
ఆయన గురించి నీకు తెలియదు. ఇంట్లో అందరూ ఆయన మాటకు కట్టుబడి ఉండాల్సిందే. అసలే ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఇలా అవినాష్ కావ్యతో కాసేపు మాట్లాడి అక్కడ నుండి వెళ్తాడు. ఒకరోజు కావ్య రాఘవయ్య గదికి వెళ్తుంది. నాన్న, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా ఉంటుందమ్మా, ఇదేమైనా సామాన్య రోగమా? కూర్చోనివ్వదు, నిల్చోనివ్వదు. ఆ భగవంతుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో. బాధపడకండి నాన్న, మీరు త్వరలోనే కోలుకుంటారు. మీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా? మీరు కోపగించుకోనంటే చెప్తాను. సరే చెప్పమ్మా. నేను ఉద్యోగం చేస్తాను నాన్న. ఏంటి, నువ్వు ఉద్యోగం చేస్తావా? అవును నాన్న, ఇంట్లో ఖర్చులకు చాలా ఇబ్బందిగా ఉంది. అయితే పస్తులుండండి, లేదంటే ఇంటిల్లిపాది ఇంత విషం తాగి చావండి. అంతేగాని ఆడది సంపాదిస్తే తింటూ కూర్చునే దౌర్భాగ్య స్థితిలో నేను లేను. ఈ మాటలు విన్న సుశీల అక్కడికి వస్తుంది. మీరు ఆవేశపడకండి. అది రేపో మాపో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అదే ఉద్యోగం చేస్తుందండి. నేను దానికి సర్ది చెప్తాలే. కావ్య, నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు. అది కాదమ్మా, ఇంట్లో ఎవరు పని చేయకుంటే ఇల్లెలా గడుస్తుంది? నేను పోషిస్తాను. మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్న మీరు ఏం ఉద్యోగం చేస్తారు? అయినా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీకు ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు రాఘవయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. చూడమ్మా కావ్య, ఈ విషయం వదిలే. అని సుశీల తన కూతుర్ని తీసుకొని అక్కడ నుండి వెళ్తుంది. కావ్య గదిలో నుంచి బయటికి రాకుండా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు రాఘవయ్య తన ఇంటి పరిస్థితి గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక ఆత్మహత్య చేసుకుందామని ఆరుబయట ఉన్న బావి దగ్గరికి వస్తాడు. నాన్న, ఏంటి మీరు చేస్తున్న పని? చనిపోయినంత మాత్రాన మన ఇంటి సమస్యలు తీరుతాయా? ఏం చేయమంటావమ్మా, కొడుకు ఉద్యోగం కోసం అని వెళ్ళి మోసపోయి తను తాలించాడు. ఇటు నీ పెళ్లి చేయలేకపోయాను. నాలాంటి అసమర్థుడైన తండ్రి బ్రతికుండి ఏం లాభం? అప్పుడు అక్కడికి సుశీల, లలిత, ప్రసాద్ వస్తారు. అయ్యయ్యో, ఏం పని చేయబోయారండి? కావ్య గమనించకపోయుంటే మీరు మాకు దక్కేవారే కాదు. రాఘవయ్య గారు, మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు. మీరే ఇలా చేస్తే కుటుంబం రోడ్డున పడదు. ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకండి అని రాఘవయ్యను తీసుకెళ్లి మంచంపై పడుకోబెడతాడు. మరునాడు కావ్య రాఘవయ్య గదికి వెళ్తుంది. నాన్న, నేను ఉద్యోగం చెయ్యను. ఇంటి పరిస్థితుల దృష్ట్యా నేను అలా మాట్లాడాను. అంతేకాని నేను మీ మనసు నొప్పించాలని కాదు. ఉంటే తిందాం, లేకుంటే పస్తులుందాం. మీరు మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళకండి. అమ్మా కావ్య, నువ్వు నాకొక మాట ఇవ్వాలమ్మా. ఏంటి నాన్న? నువ్వు ఈ ఇంటికి మగబిడ్డవై ఈ కుటుంబాన్ని పోషించాలి. అవిటి తండ్రికి చేయూతనిచ్చి ఇంటి పరువు నిలబెట్టాలి. నాన్న, మీరేనా ఇలా మాట్లాడేది? ఇంతవరకు నేను ప్రవర్తించిన తీరుకు నాకే సిగ్గుగా ఉంది. నిజానికి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తే తప్పేంటి? ఆ దేవుని దయ వల్ల నా ఆరోగ్యం కుదుటపడితే నేను ఉద్యోగం చేసి నీకు పెళ్లి చేస్తాను. ఈ మాటలు విన్న కావ్య మనసు కుదుటపడుతుంది. కావ్య అవినాష్కి ఫోన్ చేస్తుంది. అవినాష్, మీకు గుడ్ న్యూస్. మా నాన్న నన్ను ఉద్యోగం చేయమన్నాడు. అవునా? అయితే నీ కష్టాలు గట్టెక్కినట్లే. మీకు తెలిసిన కంపెనీలో ఏదైనా జాబ్ వేకెన్సీస్ ఉంటే నాకు తెలియజేయండి. తప్పకుండా కావ్య. ఇలా కావ్య ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఎక్కడా ఉద్యోగం దొరకదు. ఒకరోజు, అక్క, నువ్వు నెల రోజుల నుండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు, అయినా నీకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఏంటది? ప్రసాద్ గారిని నీకు ఏదైనా ఉద్యోగం చూడమని చెప్తే చూస్తాడు కదా. నాకు అతనితోటి మాట్లాడాలంటేనే చిరాకు. అటువంటిది నేను అతన్ని నాకు ఉద్యోగం చూడమని అడగాలా? అది జన్మలో జరగని పని. ఇంకోసారి అతని గురించి నా ముందు మాట్లాడకు. ఈ విధంగా జరుగుతుండగా కావ్యకి ఉద్యోగం వస్తుంది. ఆ రోజు కావ్య సంతోషంగా ఇంటికి వస్తుంది. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వమన్నారు. ఈ మాటలు విన్న రాఘవయ్య, సుశీల, లలితా ప్రసాద్ చాలా సంతోషిస్తారు. మరునాడు నుండి కావ్య ఆఫీసుకు వెళ్లి ఉద్యోగం చేస్తుంది. ఒకరోజు అవినాష్ కావ్య ఇంటికి వస్తాడు. హాయ్ అవినాష్. హాయ్ కావ్య. నాకు ఉద్యోగం వచ్చింది.
కంగ్రాచులేషన్స్ కావ్య. నీ మూలంగానే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నీ మేలు ఏ జన్మలో మర్చిపోలేను. అప్పుడు అవినాష్కి ఏమీ అర్థం కాదు. కావ్య, నీకు ఆ ఉద్యోగం రావాల్సింది వచ్చింది. మధ్యలో నేను చేసింది ఏమీ లేదు. అవినాష్, మంచివాళ్ళు ఎప్పుడూ తాము చేసింది ఒప్పుకోరు. కాని చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు. నేనే నీకు ఆ ఉద్యోగం ఇప్పించాను అనడానికి సాక్ష్యం ఎవరు? మేనేజర్ గారు చెప్పారు. మీరు చెప్పకపోతే నాకీ ఉద్యోగం వచ్చేదే కాదంట. నువ్వు ఎన్నోసార్లు మేనేజర్కి ఫోన్ చేసి మా కుటుంబ పరిస్థితుల గురించి చెప్పావంట. అందుకే ఆయన నీ మాట కాదనలేక నాకీ ఉద్యోగం ఇచ్చారంట. అయితే నా ప్రయత్నం ఫలించిందన్నమాట. నా ఉద్యోగం గురించి నువ్వెన్ని ప్రయత్నాలు చేశావో నాకు తెలుసు. ఎలాగైతేనేంటి కావ్య, నీకు ఉద్యోగం వచ్చింది, నీ కష్టాలు తీరుతున్నాయి. అవును అవినాష్, ఇక నాకు ఏ దిగులు లేదు. కాని నేను నీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పర్వాలేదు కావ్య. ఇంతకీ లలిత కనిపించడం లేదు, బయటికెళ్ళిందా? లేదండి, ఇంట్లోనే ఉంది. కాని ఈ మధ్య అదోలా ఉంటుంది. అడిగితే ఏమీ చెప్పదు. ఈ మాటలు విన్న లలిత అక్కడికి వస్తుంది. లలిత, ఏంటి ఎలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? అదేం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? మీ అక్కకి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం నీ మొహంలో కనబడడం లేదు ఎలా కనిపిస్తుంది? తనంటే నాకు జలసి అని చెప్పి లలిత అక్కడ నుండి వెళ్తుంది. ఐఎమ్ సారీ అవినాష్. ఇట్స్ ఓకే. కానీ లలితకి నా మీద కోపం ఎందుకో అర్థం కావడం లేదు. నీకు తెలియదేమో, నాకు తెలుసు. ఆ ప్రసాద్ వల్లే. అతనికి నేనంటే నచ్చదు. నా స్నేహితుడైన నువ్వన్నా నచ్చదు. దీనికి బాగా నూరిపోశాడు. కాసేపటికి ప్రసాద్ అక్కడికి వస్తాడు. హాయ్ అవినాష్ గారు, ఈ మధ్య కనిపించడం లేదు. ఊళ్ళో లేనండి, పని మీద ఊరెళ్ళాను. కావ్య గారికి మీరు ఎంతో పెద్ద మనసుతో ఉద్యోగం ఇప్పించారంట. నిజంగా మీరు చాలా మంచివారు. ఇందులో నేను చేసింది ఏముందండి? అదేంటండి అలా మాట్లాడతారు? ఈ రోజుల్లో ఉద్యోగం రావడం చాలా కష్టం. కావ్య, నాకు కొంచెం పని ఉంది, నేను వస్తాను అని చెప్పి అవినాష్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అమ్మా, అవినాష్ వచ్చి వెళ్ళాడు. కనీసం అతనికి థాంక్స్ కూడా చెప్పలేదు. అప్పుడు లలిత, ఎందుకేమిటి? నాకు ఉద్యోగం ఇప్పించినందుకు. నీకు అతను ఉద్యోగం ఇప్పించడం ఏంటి? ఇంటర్వ్యూలో బాగా చేశావు, అందుకే నీకు ఈ ఉద్యోగం వచ్చింది. అయితే ఇంతకుముందు జరిగిన ఇంటర్వ్యూలో ఇంతకన్నా బాగా చేశాను, మరప్పుడు నాకు ఉద్యోగం రాలేదే? అప్పుడు ఇంటర్వ్యూలో వేరే వాళ్ళు నీకంటే బాగా చేసి ఉంటారు. ఇంటర్వ్యూలో నువ్వు అందరికంటే బాగా చేసినందుకే నీకీ ఉద్యోగం వచ్చింది. అది కాదు, నిజానికి నాకు ఉద్యోగం రావడానికి అవినాష్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్లకు ఫోన్ చేసి నానా అవస్థలు పడ్డాడు. అక్క, అయితే నీతో పాటు తనకీ హారతి పళ్ళం పట్టమంటావా? ఆ స్థానంలో అవినాష్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పేదాన్ని. లలిత, నువ్విక్క నుండి వెళ్ళు. చూడమ్మ కావ్య, దాని మాటలేమీ పట్టించుకోకు. నిజానికి అవినాష్ పెద్ద మనసుతో సహాయం చేశాడు. ఈసారి అతను వచ్చినప్పుడు నేను థాంక్స్ చెప్తాను. చూడమ్మా, లలిత గురించి పట్టించుకోకు. అది చిన్నపిల్ల, ఏదో తెలిసి తెలియక అలా మాట్లాడింది. ఇలా జరుగుతుండగా ఒకరోజు అవినాష్ కావ్యను కలుస్తాడు. అవినాష్ గారు, అలా ఉన్నారేంటి? ఒంట్లో బాగోలేదా? అదేం లేదు కావ్య, నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నా గురించి నీ మనసులో ఏముంది? నా మేలు కోరే ఒక మంచి స్నేహితుడు అని. ఈ నీ స్నేహితుడు పరమ దుర్మార్గుడని ఎవరైనా నీతో చెప్తే అస్సలు నమ్మను. కాని నువ్వు అభిమానించే స్నేహితుడికి జరగరాని అవమానం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందండి? మా ఇంట్లో వాళ్ళు నీతో అమర్యాదగా ప్రవర్తించారా? లేదు కావ్య. కాలేజీ రోజుల్లో ఎందరికో ధైర్యం చెప్పిన నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? నిజమే కావ్య, నేనెంతో మందికి సహాయం చేశాను. ఆ సహాయం వల్లే నాకు చెడ్డ పేరు వచ్చింది. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నేను నీకు సహాయం చేయాలని ప్రయత్నించాను. మీ ఇంట్లో ఉండే ప్రసాద్ నన్ను ఘోరంగా అవమానించారు. మీరు ఈ స్థితికి రావడానికి కారణం నేనేనంట. కావ్య, నువ్వు అతని మాటలు నమ్ముతున్నావా? చచా, నేను అతని మాటలు నమ్మడమా? మా అమ్మా నాన్నలకి, చెల్లెలకి ఏమీ తెలియదు. ప్రసాద్ ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. ప్రసాద్కు లేని చెడలవాటంటూ లేదు. వాడొక తిరుగుబోతు. వాడితో జాగ్రత్తగా ఉండండి.
లలిత అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నానని బయటికి వెళ్తుంది. కానీ లలిత వెళ్లేది ప్రసాద్తో సినిమాకు షికార్లకు వెళ్తుంది. ఈ మాటలు విన్న కావ్య ఒక్కసారి షాక్ అవుతుంది. అవినాష్, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే కావ్య, నేను లలితని 2-3 సార్లు ఈ విషయం గురించి మందలించాను. నువ్వు మా అక్కతోటి తిరగడం లేదు. ప్రసాద్ చాలా మంచివాడు. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలా సహాయం చేశాడు అని చెప్పింది. అలాగే ఈ విషయం గురించి నేను ప్రసాద్ను కలిశాను. లలిత చాలా చిన్నపిల్ల, తనకి ఏమీ తెలియదు, తనను వదిలేయ్ అని చెప్పాను. దానికి అతను, నువ్వు కావ్యతో తిరగడం లేదు, అయినా నా పర్సనల్ విషయాలు నీకెందుకండి, మీ పనేదో మీరు చూసుకోండి అని కోపంగా నాకు సమాధానమిచ్చాడు. కావ్య, ఎందుకైనా మంచిది ప్రసాద్ పై నువ్వు కన్నేసుంచు. అలాగే అవినాష్. కావ్య గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రసాద్ గురించి తల్లిదండ్రులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుడే చూపాలి అని అనుకుంటుంది. ఇలా ఒకరోజు ఉదయాన్నే బయటికి వెళ్లిన లలిత సాయంత్రమైనా ఇంటికి రాదు. కావ్య లలిత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రానికి లలిత ఇంటికి వస్తుంది. లలిత, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అక్క, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఇక ఆపుతావా? నువ్వు నీ మాటలు. ఆ ప్రసాద్తో ఊరంతా బలాదూరు తిరిగి వస్తున్నావు కదూ అంటూ కావ్య లలితపై చేయి చేసుకుంటుంది. అప్పుడు అక్కడికి రాఘవయ్య, సుశీల వస్తారు. ఏంటమ్మా, ఏమైంది? లలితను ఎందుకు కొట్టావు? చూడమ్మా, ఇది ఇప్పటి వరకు ఆ ప్రసాద్తో ఊరంతా బలాదూరు తిరిగి వచ్చింది, పైగా అబద్ధాలు చెబుతుంది. కావ్య, నిన్న లలిత స్నేహితురాలు మన ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న ఊరెళ్తుతున్నారంట. తనకు తోడుగా ఉండటం కోసం లలితను పంపించమని అడిగితే నేనే పంపించాను. నువ్వేమో అభం శుభం ఎరుగని ప్రసాదుపై లేనిపోని నిందలు వేస్తున్నావు. అమ్మా, ప్రసాద్ ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళమనండి. కుదరదమ్మా. అయినా అతన్ని ఇంట్లో నుంచి పంపించాల్సిన అవసరమేముంది? అతను ఇక్కడే ఉంటాడు. అయితే నా మాట కూడా వినండి. అతను ఈ ఇంట్లో ఉంటే నేనే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను. కావ్య, నా మాటలు వినమ్మా. ప్రసాద్ చాలా మంచివాడు. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మనకు ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ డబ్బులు నేనిస్తాను. అతన్ని ఇల్లు ఖాళీ చేయమనండి. చిన్నప్పటి నుండి నిన్ను పెంచి పెద్ద చేశాం. ఇప్పుడు నీకు ఉద్యోగం కూడా వచ్చింది. ఇక మా అవసరం నీకు లేదు. నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపో. మేము బ్రతికినన్ని రోజులు బ్రతుకుతాం, లేదంటే ఇంటిల్లి పాది విషం తాగి చస్తాం. అప్పుడు అక్కడికి ప్రసాద్ వస్తాడు. రాఘవయ్య గారు, నా గురించి మీ ఇంట్లో వాళ్ళు గొడవ పడొద్దండి. మీ అమ్మాయి ఇష్ట ప్రకారమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాకు 10 రోజుల సమయం ఇవ్వండి. వద్దు ప్రసాద్, నువ్వు వెళ్ళొద్దు. కష్టకాలంలో వెన్నంటుండి మాకు ఎంతో ధైర్యం చెప్పావు, ఎంతో సహాయం చేశావు. నాన్న, మనం ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం లేదు. అవినాష్ గారు నాకు ఉద్యోగం ఇప్పించాడు. నేను మిమ్మల్ని పోషించగలను. ఇలా జరుగుతుండగా ఒకరోజు సాయంత్రం కావ్య ఆఫీస్ అయిపోయాక తన జీతం డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తుండగా అవినాష్ కలుస్తాడు. చూడు కావ్య, అక్కడ ఒక కుర్రాడున్నాడు, చూశావా? అతను ప్రసాద్ మనిషి. ప్రసాద్ ఆ కుర్రాడిని మనపై నిఘా పెట్టించాడు. వాడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ విని ప్రసాద్కు చెప్తాడు. అప్పుడు కావ్య, అవినాష్ ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు నటిస్తారు. ఇలా వారు కాసేపు మాట్లాడుకుంటారు. సరే అవినాష్, నేను మా నాన్నగారికి మందులు తీసుకెళ్ళాలి అని పర్సులో చూసేసరికి డబ్బులు కనిపించవు. అవినాష్, నా బ్యాగులో డబ్బులు కనిపించడం లేదు. ఎవరు తీసుంటారు. కంగారు పడకు కావ్య, ఇదంతా కుర్రవేదవ పని. నాకు వాడి ఇల్లు తెలుసు. ముందు నువ్వు మీ నాన్నగారికి మందులు తీసుకొని వెళ్ళు అని కొన్ని డబ్బులు ఇస్తాడు. కావ్య బస్ కోసం బస్టాండ్లో వేచి ఉంటుంది. అప్పుడు ఆటోలో ప్రసాద్, లలిత వెళ్తుంటారు. అది చూసిన కావ్య ఆశ్చర్యపోతుంది. అవినాష్ చెప్పింది నిజమే. లలిత, ప్రసాద్ ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. కావ్య ఇంటికి వచ్చేసరికి లలిత ఇంట్లోనే ఉంటుంది. అక్క, ఈరోజు ఇంత ఆలస్యమైంది. నా విషయం పక్కన పెట్టు. నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు? నేనెప్పుడో వచ్చాను. కావ్య ప్రసాద్, లలితల విషయం తమ అమ్మా నాన్నలకు చెబుదామని అనుకున్నా వాళ్ళు వినే పరిస్థితిలో లేరని తనకు అర్థమవుతుంది. ఇలా జరుగుతుండగా కావ్య పార్కులో చూసిన అబ్బాయి
కావ్య ఇంటికి వస్తాడు. ఏరా వెధవా, దొంగతనం చేస్తావా? క్షమించండమ్మా, ఇదిగో మీ డబ్బు అని కావ్యకి డబ్బులు ఇస్తాడు. నిజానికి నిన్ను పోలీసులకు పట్టించాలి, కాని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళు అని అంటుంది. కాని ఆ పిల్లాడు డబ్బులు తీసుకోడు. అది కాదమ్మా, నీకు మాట చెప్పాలి. ఏంట్రాది? మళ్ళీ ఈ విషయం మీరు అవినాష్ అంకుల్కి చెప్పనంటే చెప్తాను. చెప్పనులే, ధైర్యంగా చెప్పు. అప్పుడు ఆ అబ్బాయి కావ్యకి ఏదో విషయం చెప్తాడు. ఆ విషయం విన్న కావ్య ఆశ్చర్యపోతుంది. చూడు బాబు, నువ్విక్కడే ఉండు అని చెప్పి కావ్య అవినాష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. లోపల గదిలో నీరజ అవినాష్లను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. అవినాష్, కావ్య పొగరు పూర్తిగా దిగిపోయిందా? పూర్తిగా దిగిపోయింది. ఇద్దరం పథకం ప్రకారం కలిసి చేశాము కాబట్టే దానికి బుద్ధి చెప్పగలిగాము. నువ్వు నన్ను అల్లరి పెట్టడం, ఆవిడగారు చెప్పగానే తలదించుకొని గౌరవంగా వెళ్ళిపోవడం, ఆపై వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మారిపోయానని చెప్పడం, ఇవన్నీ నిజమేనని ఆవిడగారు నమ్మడం. మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అయ్యింది. నువ్వు ఆవిడ గారి మీద జాలిపడటం, ఏదో సహాయం చేస్తున్నట్లు నటించడం. నీకో విషయం తెలుసా అవినాష్? కావ్య మా ఇంటికి వచ్చి ఆ ప్రసాద్ గురించి చెబుతూ చాలా బాధపడింది. నేను ఆమె మీద జాలిపడ్డట్టు నటించాను. ప్రసాద్ మీ నాన్నగారిని కలిశాడంటే కదా? ఎందుకు? ఎవడో ఫ్రెండ్ ఉద్యోగం కోసం కలిశాడంట. నీకో విషయం తెలుసా నీరజ? మా ఇంటి దగ్గర ఉండే అబ్బాయితో కావ్య జీతం డబ్బులు దొంగతనం చేయించాను. అలా ఎందుకు చేశావు? నీరజ, కావ్య బాధలు ఇంతటితో తీరిపోవద్దు. ఇంకా బాధపడాలి. మళ్ళీ మళ్ళీ నన్నే ఆశ్రయించాలి. కావ్య వాళ్ళ అన్నయ్య వేణుకి ఉద్యోగం రాకుండా చేసింది కూడా నేనే. అదేంటి? కావ్య ఇప్పుడు చేసే ఉద్యోగం నువ్వే ఇప్పించావనుకుంటుంది. నేనెందుకు ఇప్పించాను? తనకి ఎక్కడా ఉద్యోగం దొరకకుండా చేసింది కూడా నేనే. మా నాన్నగారికి కావ్య ఉద్యోగం గురించి చెప్పిందే లేదు. అయితే మరి ఆ ఉద్యోగం కావ్యకెలా వచ్చింది? ఆ ప్రసాద్ గారు రికమెండ్ చేసి ఇప్పించాడు. అలా అయితే ఆ ప్రసాద్పై కావ్యకు అభిమానం ఉండాలి, కాని చిరాకెందుకు? తనకు ఉద్యోగం ఇప్పించాడన్న విషయం కావ్యకి తెలియదు. కావ్యకు తప్ప ప్రసాద్ అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో అభిమానం. అందుకే ఇన్ని రోజుల నుంచి ఇంట్లో నుంచి పంపించలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి నువ్వు వాళ్ళింటికి వెళ్ళకు. మనకు పెళ్లి నిశ్చయమైంది. మా నాన్నగారు త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తానన్నారు. ఇక నుండి కావ్య పేరు నీ నోటి నుండి రాకూడదు. భలేదానివే, ఇదంతా నీకోసం చేశాను. నాకు తనంటే చిరాకు. అబద్ధాలు ఆడకు అవినాష్. కావ్య అంటే నీకు ఇష్టం లేదు? లేదు. అయినా దానికేమన్నా ఆస్తుపాస్తులున్నాయా? తను జస్ట్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే. ఇలా వారు కాసేపు మాట్లాడుకున్నాక అవినాష్, నేను వెళ్ళొస్తాను అని చెప్పి నీరజ అక్కడి నుండి వెళ్తుంది. కాసేపటికి కావ్య గది లోపలికి వెళ్తుంది. కావ్య గారు, ఏంటి ఇలా వచ్చారు? ఇన్నాళ్ళు మీరు నా శ్రేయోభిలాషని, మీరు నన్ను ఎంతో అభిమానిస్తున్నారని అనుకున్నాను. కాని నువ్వొక్క దుర్మార్గుడివని, తడిగుడ్డతో గొంతు కోసేవాడివని తెలుసుకున్నాను. కావ్య, నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? నువ్వు నీరజ మాట్లాడుతుండగానే నేను వచ్చాను. ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? నమ్మలేకే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. చెవులారా విన్నాను, కల్లారా చూశాను. ఈ మాటలు విన్న అవినాష్ ఆశ్చర్యపోతాడు. కావ్య, నేను నిన్ను ప్రేమించానని చెబితే నా ప్రేమను తిరస్కరించావు. అందుకే కోపంతో ఇదంతా చేశాను. నేను మూర్ఖురాలను కాబట్టే నీ మాటలు నమ్మాను. కాని అవినాష్, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిజం నిప్పులాంటిది. ఇక నీ మొహం నాకీ జన్మలో చూపించకు అంటూ కావ్య అక్కడి నుండి ఇంటికి వెళ్తుంది. అమ్మా, నేను పొరపాటు పడ్డాను. రాయేదో రత్నమేదో గుర్తించలేకపోయాను. ఏంటమ్మా, ఏం జరిగింది? ప్రసాద్ గారు ఎక్కడున్నారమ్మా? వెళ్ళిపోయాడమ్మా. ఆయన ఎక్కడికెళ్లారో తెలుసా? ఇప్పుడు ప్రసాద్తో నీకేం పని? ఆయనను తప్పకుండా కలవాలి. బహుశా ఆయన వాళ్ళ ఊరు వెళ్ళుంటారు. వాళ్ళ ఇల్లు నీకు తెలుసా అమ్మా? తెలుసు. నన్ను వాళ్ళింటికి ఒక్కసారి తీసుకెళ్ళవా? కావ్య, అతనంటే నీకు గిట్టదు కదా. ఎప్పుడు అవమానించేదానివి. చెప్పుడు మాటలు విని అతన్ని ఎన్నోసార్లు అవమానించాను. ఇప్పుడు అతని గురించి పూర్తిగా తెలుసుకున్నాను. చేసిన తప్పులకు
అతన్ని క్షమించమని అడగాలి. ఇలా సుశీల కావ్యని తీసుకొని ప్రసాద్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు పక్కింటి ఆవిడ కాంతంను ప్రసాద్ గురించి అడిగితే వాళ్ళకి ఏమీ తెలియదని చెప్తారు. బాధతో కావ్య సుశీల ఇంటికి వస్తారు. మరునాడు ఉదయం రాఘవయ్య కుమారుడు వేణు ఇంటికి వస్తాడు. వేణును చూసిన రాఘవయ్య, సుశీల, కావ్య, లలిత ఆశ్చర్యపోతారు. అన్నయ్య, నువ్వు నేనేనమ్మా, మీ అన్నయ్యను. నేను క్షేమంగా ఉన్నాను. ఇది కళా నిజమా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరువాత చాలా విషయాలు జరిగాయి. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని మేమందరం చాలా బాధపడ్డాము. నాన్నగారికి నీ విషయం తెలిసి పక్షవాతం వచ్చింది. బాబు, ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? నాన్న, ఉద్యోగం కోసం నేను వెళ్ళిన కంపెనీ డబ్బులు తీసుకొని నన్ను మోసం చేసింది. మీకు మొహం చూపించలేకే ఇన్ని రోజులు అక్కడే ఉన్నాను. ప్రసాద్ గారి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. అందుకే ఇంటికి వచ్చాను. ప్రసాద్ నాకు ఇక్కడ విషయాలన్నీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాడు. నిజమా? అవునమ్మా, నేను ఆత్మహత్య చేసుకుంటానంటే నాకు ధైర్యం చెప్పి ఉద్యోగం ఇప్పించాడు. అన్నయ్య, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని ప్రసాద్ గారికి ఎలా తెలుసు? నేను ఉద్యోగం కోసం వెళ్ళిన కంపెనీ మంచిది కాదని ప్రసాద్ నన్ను ముందే హెచ్చరించాడు. కానీ నేను అతని మాటలు వినలేదు. అందుకే ప్రసాద్ తన ఫ్రెండ్ రూమ్లో నాకు ఆశ్రయం కల్పించాడు. ఈ రోజు మన అబ్బాయి మన కళ్ళ ముందు ఉన్నాడంటే దానికి కారణం ప్రసాద్. అన్నయ్య, ప్రసాద్ గారిని చూడాలి. అతని గురించి తెలుసుకొని ఫోన్ చేశాను. అతను రేపే ఇక్కడికి వస్తున్నాడు. ఈ విషయం విన్న కావ్య చాలా సంతోషిస్తుంది. మరునాడు ఉదయం ప్రసాద్ రాఘవయ్య ఇంటికి వస్తాడు. అతన్ని చూసి అందరూ సంతోషిస్తారు. ప్రసాద్ గారు, అవును కావ్య, నేనే నీకోసం వచ్చాను. నిజంగా నా కోసమే వచ్చారా అండి? చూడు కావ్య, ఆకాశంలో ఎగిరే గాలిపటం అందరికీ అందంగానే కనిపిస్తుంది. కానీ దానికి ఆధారమైన దారం మాత్రం ఎవరికీ కనిపించదు. అలాగే మనిషిలో మంచితనం కూడా అంతే. నన్ను క్షమించండి. నేను మీతో మూర్ఖంగా ప్రవర్తించి మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించాను. ఇక అవన్నీ మర్చిపో కావ్య. కావ్య, ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నానండి. నేను మీ కావ్యని. కావ్య ప్రసాద్ల వివాహం జరుగుతుంది. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.